శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాసుహే. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 2 ఫిబ్రవరి నుండి 8 ఫిబ్రవరి వరకు కూడా వారం రోజులు ఎలా ఉండబోతున్నాయి, గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఇస్తే మన ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూసి చెప్తానండి. మన ఆది ఆస్ట్రాలజీలో ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్, అనేక రకాలుగా ఒడుగు ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదా, మంచి మంచివన్నీ అవన్నీ మనం చేస్తామండి. మీకు ఏమాత్రం అవకాశం చెప్పించుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. కన్యారాశి వాళ్ళకి ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు అని మీ రాశిలోనే కేతు ఉండడం వల్ల మీ కానీ ఇబ్బందులు ఉంటాయేమో అనుకుంటారు, కానీ ఏం ఉండవండి. గురుదృష్టిలో ఉంది కాబట్టి చక్కగా ప్రశాంతంగా ఉంటారు. కాకపోతే అష్టమ స్థానాన్ని చూడడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి, అనారోగ్యంగా ఉంటారు, కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ధన విషయంలో మీరు ఏమాత్రము ఇబ్బంది పడరు. మీ వ్యాపారాల ద్వారా, మీ భార్యాభర్తల యొక్క అనురాగం ద్వారా ధన సంపాదన ఉంటుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతూనే ఉంటుంది. మీ తమ్ముళ్ళని కలుస్తారు, తోబుట్టులను కలుస్తారు. ఒక విధంగా చెప్పాలంటే వే ఆఫ్ లివింగ్ స్టైల్ మీకు చాలా బాగుంటుంది. ఆలోచన ధోరణి, చక్కటి ఆలోచనలు, ధైర్యము, సాహసము, ముందుకు దూసుకుపోవడము, వాహనాలు ఇవన్నీ కొనుక్కోవడానికి అవకాశం ఉన్నాయి. ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజుడు కూడా ఖచ్చితంగా అంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తాం. మీ రాశి వాళ్ళకి మీ జాతక ప్రకారం మారిపోతుంది. కుజుడు 4th భావం చూడడం వల్ల కొద్దిగా మీరు చదువు విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కొంత నెమ్మదిగా ఉంటుంది. కానీ మీకు భూముల విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరు. భూములు కానీ లేకపోతే వాహనాలు కానీ ఇళ్ళు కానీ కొనుక్కుంటారు కదా, బాగుంటుంది. ఏదైనా పంచమ స్థానంలో రవి బుధులకి గురు దృష్టి పర్ఫెక్ట్గా బాగుంది ఉంటే ఏమవుతుందండి, చాలా చక్కగా. ముఖ్యంగా ఈ ICWA CA అంటారు కదా, ఆడిటర్స్ వాళ్ళకి చక్కటి అదృష్టం కలగడము. యాస్ట్రాలజర్స్ మీకే వేద పండితులు కాదండి, మీ జాతక బ్రహ్మలు వాళ్ళకి చాలా బాగుండము. ఫైనాన్స్ సంబంధించిన విద్య బాగా రావడము, తల్లిగారికి ప్రేమ మీకు ఎక్కువ ఉండడము. పంచమస్థానం రఘుపతికి గురుదృష్టి ఉంది కాబట్టి కదండి మీరు కళారంగంలో అభివృద్ధికరంగా ఉండడము. కళారంగంలో మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్, సంగీతం అవ్వచ్చు, సాహిత్యం అవ్వచ్చు, నృత్య కళాకారులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అద్భుతంగా మీకు రాణిస్తారు. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. 6వ భావంలో శని కొద్దిగా రోగ బాధలు, రుణ బాధల నుంచి విముక్తి కలిగిస్తూ ఉంటాడు. ఆయన 6వ భావంలో ఉన్నాడంటేనే హర్షయోగం కదా, హర్షయోగాన్ని ఇస్తుంటాడు. జాలి, దయ, శత్రువులు లేకుండా ఉండడము, సేవకా జనం ఉండడము, దృఢంగా ఉండడము, అంటే ఆరోగ్యంగా ఉండడము, అదృష్టవంతులుగా ఉండడము శని వల్లే కలుగుతుంది. 6వ భావంలో శని గవర్నమెంట్ ప్రొఫెషన్లో కారకడవుతాడు ఉంటాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్ అంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. సివిల్ సర్వీసెస్ కానీ, మీ గ్రూప్స్ కానీ ఇవి రాస్తుంటారు కదా మీరు, బాగా అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడానికి కూడా కారణము శని, అద్భుతం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 7వ స్థానంలో చంద్ర, రాహు, శుక్రులు ఉన్నారు. ఇది రాహు అనేవాడు తప్పు. చంద్ర రాహువుల వలన శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం వలన కొద్దిగా అవయోగా నుంచి బయటపడతారు. అంటే అవయోగం అంటే చెడు ప్రభావం నుంచి, చెడు అంటే బ్యాడ్ ఈవెంట్స్ నుంచి మీకు భద్రత కలుగుతుంది. 9th హౌస్ లార్డ్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే శుక్రుడితో గురుడు కలిపి పరివర్తనలో ఉన్నారు. అంటే శుక్రుడి ఇంట్లో గురుడు, గురుడు ఇంట్లో శుక్రుడు. అదే ఏదేమైనా చంద్ర శుక్రుల వలన మీకు శుభకార్యాలు జరుగుతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి, వివాహాది వేడుకలు జరగడానికి, ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా 7వ స్థానం అంటే మనము అదృష్ట స్థానము, కళత్ర స్థానము అంటాం కదా, అవన్నీ మీకు చంద్రశుక్రుల వల్ల కలుగుతున్నాయి. మంచి అద్భుతం. పైగా వాహనాలు, ఆభరణాలు మీ జాతకాలు ఇచ్చి ఉంటాయి సుమా, నేను చెప్పేవని చెప్తూ ఉంటా, అది కొంతమంది జరుగుతూ ఉంటాయి. ఏంటంటే చంద్రశుక్రుల వలన ఆభరణ యోగం కలుగుతుంది. ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, మంచి వస్త్రాలు, భార్యాభర్తల యొక్క అనురాగం బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఏమవుతుందంటే శని ప్రభావం 8వ స్థానానికి ఉండడం వలన హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. జాగ్రత్తగా ఉండాల్సిందే కన్యారాశి వాళ్ళకి. అందుకనే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్న వాళ్ళకి, శనీశ్వరుడు ఆరాధన చేసుకున్న వాళ్ళకి, శని జపం కానీ శని మంత్రం ఓం శం శనీశ్వరాయ నమః
ఆ మూలమంత్రం జపించే వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. భాగ్యంలో చంద్రగురులు వీళ్ళొక్క చాలు కదండి మీకు, ఈయన ఇద్దరు చాలుగా. అంటే భాగ్యంలో చంద్రగురులు ఉన్నారంటే యోగమే. అంటే చక్కటి విద్యని ఇస్తారండి వాళ్ళు. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలను ఇస్తుంటారు. అలాగే అక్కడ సన్మానాలు జరుగుతూ ఉంటాయి. భాగ్యంలో గురుడు ఉన్నాడంటేనే లక్ష్మీ స్థానం అంటాం. చక్కటి పుత్ర సంతాన యోగము, అదృష్టము, మీరు చూస్తున్న వ్యాపారాభివృద్ధి, బ్యాంకింగ్ రంగము, ఈ సాఫ్ట్వేర్ రంగాలు, ఈ రియల్ ఎస్టేట్ రంగాలు అంటాం కదా. కోలు సంబంధించి కోలు కాదు కానీ బట్ బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, సిఐసిడబ్ల్యూఏ, వాళ్ళకి మంచి పవర్ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. అంటే భాగ్యస్థానంలో గురుడే యోగాన్ని ఇస్తాడు. అలాగే పుణ్య నది స్థానాలు, గంగా స్థానాలు, త్రివేణి సంగమ స్థానాలు ఏమో చూద్దాం, వెళ్ళొచ్చేమో మీరు. అలాగే అంటే ప్రయాగరాజ్ అంటాం కదా, అక్కడ వెళ్ళి మీరు స్నానాలు చేయడము అవన్నీ జరగడానికి అవకాశాలు భగవంతుడు మీకు ఇస్తాడండి. శివుడు భగవంతుడి వాళ్ళు వెళ్ళాలని కోరుకుంటున్నా. సరే, అది పక్క పెడితే దశమంలో కుజుడు దిగ్బర్తో ఉంటాడు. అష్టమాధిపతి కదా, కొద్దిగా మీ జాబులో ఇబ్బంది కలిగిస్తుంటాడు. కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కుజుడికి సాఫ్ట్వేర్ సంబంధించిన వాడు కాబట్టి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ సాఫ్ట్వేరు, కంప్యూటర్ హార్డ్వేరు ఇవన్నీ అంటుంటాం కదా. కుజుడు కారకత్వాలు బాగా బ్రహ్మాండంగా దశమస్థానంలో దిగ్బర్తలో ఉన్నాడు. దశమంలో కుజుడు ఉన్నాడంటే మంచి గాత్రం ఉంటుంది, మంచి పుత్రులు ఉంటారు, ఒక గ్రామానికి అధికారిగా ఉంటారు, ఎన్నో ఉన్నాయి కదా. అది మీకు గ్రామానికంటే మన జాతకాలు రీత్యా ఉంటాయండి. నేను చెప్పేస్తే అయిపోతుంది, నేను ఉంటానా కాదు. అలా మన జాతకాల రీత్యా భగవంతుడు కొంతమందికి అవకాశం కల్పిస్తూ ఉంటాడు. సో మీకు దశమస్థానం బాగుంది కాబట్టి ఉద్యోగ భద్రత, గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు ఉండడానికి బాగుంటుంది. ప్లస్ గవర్నమెంట్ జాబ్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వాళ్ళ యొక్క ఆఫీసర్ల దీని ద్వారా అంటే ఆఫీసర్ల యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా, మీరు చేస్తున్న కృషి ద్వారా మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. కన్యారాశి వాళ్ళు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీకు భాగ్యంలో గురుడు, దశమంలో కుజుడు, పైగా ఆరో భావంలో శని మిమ్మల్ని సర్వదా రక్షణగా ఉంటారు. కానీ మీరు చేయవలసింది అంటే ఆరోగ్యం బాగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం బాగుండాలంటే శనీశ్వరుడు యొక్క తైలాభిషేకము, ఆంజనేయ స్వామి పూజలు, లేకపోతే శివాభిషేకాలు, లేకపోతే వెంకటేశ్వర దీపారాధన, మీకు తెలియదే ఉందండి. ఇవి చేసుకుంటుంటే మంచి అభివృద్ధి కలుగుతుంది. ఇప్పుడు 12 రాశుల వాళ్ళకి అంటే మేషం నుంచి మీనరాశి వారికి కూడా రెమెడీస్ అంటే ఆచరించదగ్గ, పూజించవలసినది దేవుడు, ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయంటే అమ్మవారి యొక్క పూజలండి. అమ్మవారి లలిత అమ్మవారు కానీ, దుర్గా అమ్మవారు కానీ, అలాగే పార్వతీ అమ్మవారు కానీ, మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు అమ్మవారి యొక్క పూజలు వలన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు వచ్చే స్థితిలో ఉండడం కారణం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కంపల్సరీగా చేసుకోవాలండి. అంటే వెంకటేశ్వరం దగ్గర శనీశ్వరుడు అంటే శనివారం పూట మీరు ఒక మూకుల్లో ఒక ఖండమైన ఒత్తి వేసి వెలిగించడం వలన దోషాలు పరిహారం అవుతాయి. మీకు కానీ శనీశ్వరం వచ్చే దోషాలు కానీ ఎటువంటి దోషాలు సరే పరిహారం అయి చక్కగా పెళ్ళి కూడా అయిపోతుంటాయి. అది చెప్పదగ్గ విషయం. అంతే కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి నిరంతరం పూజించడం వలన సర్వశుభాలు కలగడం కాకుండా కోర్టు సంబంధించిన వ్యవహారంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, పిల్లలు పుట్టట్లేదని ఇబ్బందులు కానీ వీటన్నిటిని తొలగించడం కోసం కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కంపల్సరీగా చేయాలండి. వీటన్నిటికంటే ముఖ్యం ఫైనల్గా చెప్పదగ్గది ఏంటంటే శివాభిషేకాలు, శివారాధన చేసుకోవడం వలన, శివుడికి అభిషేకాలు చేసుకోవడం వలన, శివుడికి విభూతితో పూజించడం వలన, అంటే గంగా స్నానాలు చేయడం వలన, శివుడికి క్షేత్రాలైన దర్శనాలు చేసుకోవడం వలన, అమ్మవారి పీఠాలు దర్శించడం వలన చక్కటి యోగాలు 12 రాశులకు కలుగుతాయండి. ముఖ్యంగా మీరు చాలామందికి 12 రాశులకు అవకాశం ఏంటంటే, నాకు తెలిసి 12 రాశులకి గంగా స్నానాలు చేసే అదృష్టం ఎక్కువ ఉంది. కాశీలో కానీ, హరిద్వార్లో కానీ, త్రివేణి సంగమంలో కానీ ఈ చేసే అవకాశాలు మీ రాశుల వాళ్ళకి ఈ మాఘమాసం నుంచి చాలా ఎక్కువ ఉన్నాయి. పైగా రథసప్తమి వస్తుంది, భీష్మ ఏకాదశి కూడా వస్తున్నాయి. సో ఈ 2 పవర్ఫుల్ డేస్ కదా కాబట్టి మీరు తప్పకుండా మీరు చేసుకుంటారు, అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫైనల్గా చిన్న మాట ఏంటంటే సూర్యభగవాన్ ఆరాధన. రథసప్తమి వస్తుంది కదా, 4వ తారీఖు రథసప్తమి వస్తుంది. ఆ రోజు మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ, ముఖ్యంగా 3వ తారీఖుని షష్ఠి వస్తుంది కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉండి, తర్వాత రోజు 4వ తారీఖుని కుజుడు సంబంధించింది కాబట్టి ఏమంటారంటే సూర్యభగవానుడు ఆ రోజు రథసప్తమి పూట చేసుకోవడం వల్ల, పూజలు చేసుకోవడం వల్ల, అంటే ఒక ముక్కలు చెప్పాలంటే ముందు రోజు ఉపవాసం ఉండి, సోమవారం ఉపవాసం ఉండి, తర్వాత రోజు రథసప్తమి పూట
సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవడం వలన తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతుండడంలో ఏమాత్రం సందేహం లేదు.